75వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు విచ్చేస్తున్న గౌరవ జగిత్యాల జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ శ్రీమతి షేక్ యాస్మిన్ బాషా ఐఏఎస్ గారికి స్వాగతం, సుస్వాగతం. జాతీయ పతాకావిష్కరణ చేసే సందర్భంలో దయచేసి గౌరవ అతిథులు కూడా లేచి నిలబడాల్సిందిగా కోరుతున్నాం. महोदय विस्मरण करने की आज्ञा पालन करें। శ్రీమతి షేక్ యాస్మిన్ బాషా ఐఏఎస్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సవినీయంగా ఆహ్వానిస్తున్నాం. వేదిక పక్షాన స్వాగత సుమాంజలి సమర్పిస్తున్నాం. డైరెక్టర్ గారిని గణతంత్ర దినోత్సవ సందేశాన్ని అందించాల్సిందిగా 75వ భారత గణతంత్ర దినోత్సవం వేడుకలకు ఇచ్చేసిన జిల్లా న్యాయమూర్తులకి, ప్రజా ప్రతినిధులకి, స్వాతంత్ర సమర యోధులకి, అధికారులకు, ప్రింట్ అండ్ మీడియా మిత్రులకి, జిల్లా ప్రజలకు, విద్యార్థులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈరోజు మన అందరికీ పండుగ రోజు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం దేశం మనది. భారతదేశాన్ని గౌరవ భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సారథ్యంలో రాయబడిన భారత రాజ్యాంగము 26 జనవరి 1950న అమల్లోకి వచ్చింది. దీనితో ప్రజలకు అందుబాటులో ఉండే పాలనకి శ్రీకారం చుట్టబడింది. నియంత్రిత పాలన పోగడాల నుండి దేశ విముక్తి పొంది పౌర హక్కులకి ప్రజాస్వామ్య పాలనకు నాంది అయింది. భారతదేశ స్వతంత్రం కోసం పోరాటం చేసిన అమర వీరులకు, రాజ్యాంగవేత్తలకు, రాష్ట్ర సాధన ఉద్యమంలో మరణించిన అమర వీరులకు ఈ సందర్భంగా నా జోహార్లు అర్పిస్తున్నాను. స్వతంత్రం వచ్చిన తర్వాత దేశం అనేక రంగాల్లో గణనీయమైన ప్రగతి
సాధించింది. పరిశ్రమలు, జాతీయ రహదారులు, వ్యవసాయం, విద్య, ఆరోగ్య, ఆహార ఉత్పత్తిలో ముందంజలో ఉన్నాము. రాష్ట్ర ప్రగతి వైపు పయనిస్తూ సంక్షేమ కార్యక్రమాల అమల్లో ఉన్నతంగా నిలుస్తూ దేశానికే ఆదర్శంగా ఉన్నాము. ఈ సందర్భంగా జిల్లాలో అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి ఈ ముందు ఉంచుతున్నాను. సమాజంలోని అన్ని వర్గాలకు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు కల్పించాలని తెలంగాణ నూతన ప్రభుత్వ లక్ష్యం. తెలంగాణ అభివృద్ధిలో, సంక్షేమంలో ప్రపంచంతో పోటీ పడేలా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నాయకత్వంలోని ప్రజాస్వామ్య పాలన లక్ష్యం. ప్రతి అర్హుడికి సంక్షేమ ఫలితాలు అందించాలనే లక్ష్యంతోనే నూతన ప్రభుత్వం ముందుకు వెళ్ళడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే ప్రజల కోసం అభయహస్తం పథకాల్లోని 6 గ్యారెంటీలైన మహాలక్ష్మి పథకం, రైతు భరోసా పథకం, ఇంద్రమ ఇల్లు పథకం, గృహజ్యోతి పథకం, యువ వికాసం, చేయూత పథకాల్లో అమలు చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లాలో 28/12/2023 నుంచి 6/1/2024 వరకు జిల్లా వ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమం చేపించడం జరిగింది. జగిత్యాల జిల్లాలో 383 గ్రామ పంచాయతీలు, 5 మున్సిపాలిటీలకి 134 వార్డులలో ఈ కార్యక్రమాన్ని చేపించడం జరిగింది. దీనిలో భాగంగా 190 టీంలు మరియు 3,502 కౌంటర్స్ ఏర్పాటు చేసి 3,35,781 దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే 2,10,872 హౌస్ హోల్డ్స్ మరియు మున్సిపాలిటీలో గల 74,357 హౌస్ హోల్డ్స్ ని కవర్ చేయడం జరిగింది. ఈ స్పెషల్ కౌంటర్స్లో 2,305 దరఖాస్తులని తీసుకోవడం జరిగింది. ఈ దరఖాస్తులని ప్రజాపాలన పోర్టల్లో డిజిటలైజేషన్ చేయడం జరిగింది. ఆడబిడ్డల్ని మహాలక్ష్మిగా భావించి వారి స్వేచ్ఛకై నూతన ప్రభుత్వం ఏర్పాటైన 78 గంటల్లోపే 6 గ్యారెంటీల పథకంలో భాగంగా మొదటి గ్యారెంటీ పథకమైన మహాలక్ష్మి పథకం కింద మహిళలకు, ఆడపిల్లలకు, ట్రాన్స్జెండర్లకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకాన్ని డిసెంబర్ 9 కోరుట్ల ఆర్టీసీ డిపోలోని 232 బస్సెస్లో ఈ పథకాన్ని అమలు చేయడం జరుగుతుంది. ఈ పథకం కింద జిల్లాలో ఇప్పటి వరకు 13 కల్పించాలనే లక్ష్యంతో 5 లక్షల వరకు వైద్య ఖర్చుల్ని పెంచడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని డిసెంబర్ 9, 2023కి ప్రారంభం చేసుకోవడం జరిగింది. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఎంపికైన గవర్నమెంట్ మరియు ప్రైవేట్ ఆసుపత్రిలో 1822 వివిధ శస్త్రచికిత్సలు అందించడం జరుగుతుంది. దానికోసం ఇప్పటి వరకు సుమారుగా ఈ ఆర్థిక సంవత్సరం 4 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. రైతే రాజు. రైతు ఆర్థిక పరిస్థితి పెరిగితే గ్రామ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది, రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. ఈ లక్ష్యంతో రైతు భరోసా పథకం ద్వారా కౌలు రైతులకి ఎకరానికి సంవత్సరానికి 15,000 రూపాయలు మరియు రైతు కూలీలకి సంవత్సరానికి 12,000 రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది. ఇప్పటి వరకు జిల్లాలో యాసంగి కాలంలో 1,54,564 మంది చిన్న సన్నకారు రైతుల ఖాతాలో నేరుగా సుమారుగా 69 కోట్ల రూపాయలు
జమ చేయడం జరిగింది. ఈ ప్రక్రియ కొనసాగుతుంది. 2 లక్షల రూపాయల రుణమాఫీకి గృహ యజమానులకు ఉచిత విద్యుత్ అందించడం జరుగుతుంది. ఇందిరమ్మ ఇల్లు పథకం ద్వారా ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది. మరియు ఎస్సీ ఎస్టీలకు ఈ పథకం కింద మరో 1 లక్ష రూపాయలు అదనంగా సహాయం అందించడం జరుగుతుంది. ఇల్లు లేని తెలంగాణ అమరవీరుల కుటుంబాలకి మరియు ఉద్యమకారులకి 2 పథకం ద్వారా వృద్ధుల పెన్షన్ 2016 రూపాయల నుండి 4000 రూపాయలు మరియు దివ్యాంగులకి 5000 రూపాయలు పెంచి త్వరలోనే అందించడం జరుగుతుంది. శ్రీ గౌరవ ముఖ్యమంత్రి సారథ్యంలో ప్రజాప్రభుత్వం యువతకు ఉపాధి, ఉద్యోగ కల్పన, స్కిల్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది. దీనిలో భాగంగా తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వ్యవస్థ ప్రక్షాళనకు ఇప్పటికే ప్రభుత్వం కార్యాచరణ మొదలుపెట్టి నూతన చైర్మన్ మరియు సభ్యుల్ని నియమించడం జరిగింది. త్వరలో ఉద్యోగ నియామకాలు, ఖాళీల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. హైదరాబాద్లోని మహాత్మా జ్యోతిరావు ఫులే ప్రజాభవన్లో ప్రతి మంగళవారం, ప్రతి శుక్రవారం ప్రజావాణి పేరుతో ప్రజా సమస్యలు వినేందుకు అధికార యంత్రాంగం మంత్రుల సమక్షంలో అందుబాటులో ఉండి అర్జీలు స్వీకరించడం జరుగుతుంది. దీనిలో భాగంగా జగిత్యాల జిల్లాకి సంబంధించి ఇప్పటి వరకు 51 దరఖాస్తులు రావడం జరిగింది. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోబడుతుంది. అదేవిధంగా జిల్లాలో కూడా ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. రాష్ట్రంలోని చివరి లబ్ధిదారులకి కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి ఫలితాలు అందించాలనేదే ప్రభుత్వం ఉద్దేశం. జిల్లాలోని ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు అందించాలని, జిల్లాని అన్ని రంగాల్లో అగ్రగామిగా ఉంచాలని నిరంతర కృషి చేస్తున్న పార్లమెంట్ సభ్యులకి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారికి, శాసన మండలి సభ్యులకి, శాసన సభలు మరియు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు మరోసారి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. గౌరవ జిల్లా జడ్జి గారికి, గౌరవ ఎస్పీ గారికి మరియు పోలీస్ యంత్రాంగానికి నా హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను. సమర్థవంతంగా అమలు చేస్తున్న వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలపై విస్తృత ప్రచారం చేస్తున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకి నా ధన్యవాదాలు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను పటిష్టంగా అమలు చేయడానికి మరింత అంకిత భావం, శక్తి వంచన లేకుండా కృషి చేయడానికి అందరూ ముందుకు రావాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. అందరికీ మరోసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. జై హింద్. మన జగిత్యాల జిల్లా ప్రజలు తమ రంగాల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేస్తున్న మన ప్రభుత్వం మహిళా స్వశక్తి సంఘాలకు వేదిక మీదకి రావాల్సిందిగా సవినయంగా ఆహ్వానం పలుకుతున్నాం. గౌరవ శాసన మండలి సభ్యులు శ్రీ జీవన్ రెడ్డి గారికి వేదిక పక్షాన స్వాగతం, సుస్వాగతం. జగిత్యాల శాసనసభ్యులు అదేవిధంగా విభాగం నుండి ఎం రఘువరన్ గారు, సిఇఓ జిల్లా పరిషత్. వేదికకు కుడివైపు నుండి రావాలి, ఎడమ వైపు నుంచి వెళ్లాల్సిందిగా విన్నవిస్తున్నాం. సివిల్ సప్లైస్ విభాగం నుండి వెంకటేశ్వరరావు గారు, డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ ఆఫీసర్. సివిల్ సప్లైస్ నుంచి డి హరితం గారు, డిస్ట్రిక్ట్
మేనేజర్ సివిల్ సప్లైస్ నుండి సత్యమ్మ గారు డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్ ఆఫీసర్ ఎక్సైజ్ మైన్స్ అండ్ జియాలజీ విభాగం నుండి విజయ్ కుమార్ రాథోడ్ గారు అసిస్టెంట్ డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ. ఎస్సీ కార్పొరేషన్ నుండి కె లక్ష్మీనారాయణ గారు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్సీ కార్పొరేషన్. పిఆర్ ఇంజనీరింగ్ విభాగం నుండి ఎండి అబ్దుల్ పంచాయత్ ఆఫీసర్ మున్సిపల్ అడ్మిషన్ నుండి అదేవిధంగా హౌసింగ్ విభాగం నుండి జె రాజేశ్వర్ గారు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. ఎం తిరుపతి గారు. ఆశ్రియా నాజ్ గారు సీనియర్ అసిస్టెంట్. బి ప్రణీత్ గారు సీనియర్ అసిస్టెంట్. ఏ మహిపా. జి రాజేంద్ర ప్రసాద్ గారు హ్యాండ్ హోల్డింగ్ రిసోర్స్ పర్సన్. దిలీప్ గారు ఎన్ఐసి టెక్నికల్ పర్సన్. ఆర్ దేవరాజ్ గారు వాచ్మెన్. తహసీల్దార్ కొరుట్ల గారు ఈ కిషన్. డిఏఆర్ జగిత్యాల్ ఎం ప్రణీత్ గారు. మల్యాల్ పిఎస్ మల్యాల్ సిహెచ్ శ్రీనివాస్ గారు. డిఏఆర్ జగిత్యాల్ ఎం ప్రణీత్ గారు. పిఎస్ మల్యాల్ సిహెచ్ శ్రీనివాస్ గారు. పిఎస్ ఇబ్రహీంపట్నం. ఐటీ అండ్ సి జగిత్యాల్ ఎస్ గంగాధర్ గారు. భరత్ కుమార్ గారు జగిత్యాల్. జి సాగర్ గారు. బి మల్లేష్ గారు. పిఎస్ మల్లాపూర్ ఎస్ పిఎస్ కతలాపూర్. డిసి అనిల్ గారు. ఎంటీఓ జగిత్యాల్ ఎండి మౌలా. కొరుట్ల ఎం. అదేవిధంగా తర్వాత అగ్రికల్చర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ డిపార్ట్మెంట్. అన్న నీళ్ళు తీసుకోండి. కొంచెం ఎక్కడ చేస్తారు ఇది రాగేవాళ్ళు? మేడం మన as part of our government program, every GP should have Vaikunta Dharma. This is the concept, this is the gardening platforms, this is the toilets, and this is the waiting. Here is the 10 feet toilets. Toilets verification is done? Yes, 2300 2009 euro.
How much is the cost? 600. Advertisement. All components. మీరు అడ్డు గిల్లండి సామాజిక వేడుకలనే కదా మేడం అక్కడ అంటే మనకు ఇయర్లో 5 సామాజిక వేడుకలు శ్రీమంతాలు అన్నప్రసాదాలు మేడం మేడం మీరు తీసుకోండి చేతి తీసుకొని మీరు చేతి వేసుకోండి కొంచెం వెనక్కి జరుగుతూ అలా గీ మేడం 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 కొంచెం గాజులు వేసినట్టే మేడం हाँ इतना बड़ा चॉकलेट हो ना चॉकलेट केक होना बड़ा అటు సైడ్ పెట్టాం నువ్వేనా సారీ మేడంకి అది అటు సైడ్ సార్ ఇది ఇవ్వండి సార్ సార్ మేడం ఇక్కడ మేడం ఇక్కడ మేడం ఇక్కడ మేడం మేడం ఓకే